సౌలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడలేదు. కానీ దావీదు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు పక్షపాతి అని అనుకుంటారేమో, దేవుడు పక్షపాతి కాదు. అందుకే గమనించండి, దేవుడు మొదట మన యాటిట్యూడ్ చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు. ఎటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నాము, ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. మన అంతరేంద్రియములను పరిశోధించే దేవుడు. మన అంతరేంద్రియములు యథార్థముగా ఉన్నాయా, దేవుడు మాట్లాడతాడు. నీవు దేవునితో సరిగా ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు. దేవునికి విధేయత చూపెడుతూ ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు.